నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వం. ముందుగా హెడ్లైన్ చూద్దాం. రాష్ట్రంలో 30 ఏళ్ల పాటు కూటమి పాలన సాగాలి. క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీల సదస్సులో ఎమ్మెల్యే గోరంట్ల. గర్భిణీలకు ప్రోటీన్ కిట్స్, ఐరన్ సిరప్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతాం. ఉచిత వైద్య శిబిరం సక్సెస్ పట్ల మార్గాని భరత్రామ్ హర్షం. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం తథ్యం. వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు పీతా రామకృష్ణ ధీమా. జగంపేటలో చిన్నారి విజయ గీతిగా భవ్య పుట్టినరోజు వేడుకలకు సేవారూపం. అన్న క్యాంటీన్లో 500 మందికి అన్నదానం. ఓటర్ల జాబితాకు సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని 100% విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పిలుపునిచ్చారు. స్థానిక ప్రియాంక గార్డెన్స్ లో సర్ కార్యక్రమంపై క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలకు శుక్రవారం సాయంత్రం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ జూన్ 15 నుంచి జూలై 14వ తేదీ వరకు జరిగే సర్ కార్యక్రమంలో బూత్ లెవెల్ ఏజెంట్స్ ప్రతి ఇంటికి తప్పనిసరిగా వెళ్లి ఓటర్ల జాబితాలో తేడాలు రాకుండా, టీడీపీ సానుభూతి పట్ల ఓట్లు పోకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. గతంలో 49% మ్యాపింగ్ చేశామని, ఇప్పుడు 90% దాటాలని ఆయన అన్నారు. భారతదేశ వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతూ ఉంది. ఓటర్ లిస్టులు అయితే 20-25 సంవత్సరాలు కూడా జరుగుతూ ఉంటుంది. 2002 తర్వాత జరగలేదు, అది జరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ అనేక రాష్ట్రాల్లో జరిగిన ప్రక్రియ వల్ల లక్షలాది ఓట్లు మార్పులు చేర్పులు గురైనాయి. మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు మొదలైంది. సెప్టెంబర్ లోపల కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ చాలా చోట్ల మైగ్రేషన్ ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి సవర్ణంలో చాలా తేడాలు వస్తున్నాయి. దాన్ని చేయడం కోసం మేము కూడా పార్టీ తరఫున బిఎల్ఏని వేసుకొని వాళ్ళ ద్వారా బిఎల్ఓని అప్రమత్తం చేసి వారి ద్వారా ఏ ఒక్క ఓటు పోకుండాను, దొంగ ఓట్లు రాకుండా చూసే లక్ష్యంలో కార్యాచరణతో ముందుకు సాగుతున్నాం. రాజమండ్రి రూరల్కి సంబంధించి చాలా పెద్ద నియోజకవర్గం. ఇప్పటికే 2,72,000 ఓటింగ్ ఉంది. ఇంకా 40,000 ఓట్లు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 2002 డివిజన్ తర్వాత చాలా కొత్త ప్రాంతాలన్నీ కలిసినాయి రూరల్లో. అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, అద్దెకు వచ్చిన వాళ్ళు కూడా పెరిగిపోయారు. దానివల్ల దాదాపు 3 లక్షల పైసలకు ఓట్లు అయ్యే అవకాశం ఉంది. ఇవాళ దాదాపు 267 బూతులలో 301 బూతులు మారుతా ఉన్నాయి, పెరుగుతూ ఉన్నాయి. బూతులు కూడా పెరుగుతున్నాయి. ఇవాళ మ్యాపింగ్ సరిగా జరగల. మ్యాపింగ్ కేవలం 49-50% అయింది. దాన్ని మ్యాక్సిమం 80-90% మ్యాపింగ్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మా వాళ్ళందరినీ కూడా వర్కౌట్ చేయమన్నాం. కూటమి తరఫున తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలంతా ఇన్వాల్వ్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాం. మనం ఇవాళ సమస్యల్లో యూనిట్లు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండమైన నెట్వర్క్ ఉంది. ఇవాళ బూత్ లెవెల్లో కమిటీలు ఉన్నాయి, క్లస్టర్ లెవెల్లో కమిటీలు ఉన్నాయి, యూనిట్ లెవెల్లో కమిటీలు ఉన్నాయి, నియోజకవర్గ స్థాయిలో కమిటీలు ఉన్నాయి. అన్ని కమిటీలు యాక్టివేట్ అయితే ఇది సాధ్యం చేయడం సులువు. 1,000 మంది సభ్యత్వం ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇది పెద్ద విషయం కాదు. గత ఎన్నికల సందర్భం కూడా యాక్టివేట్ అయ్యి కార్యకర్తలంతా పనిచేసుకోగలిగారు. మరలా వాళ్ళందరినీ పనిచేయమని కోరుతున్నాం. ఇతర పార్టీలు చేసే గోప్య ప్రచారం, ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశాడు. దొంగ ఓట్లు అని చెప్పి వంకబెట్టి దొంగ పిటిషన్లు పెట్టించి కొంత దెబ్బతీశారు. ఆ విధంగా కాకుండా ఉండటం కోసం ఇవాళ సరైన విధానంలో వెళ్ళాలి. మ్యాపింగ్ చేయడమే కాదు, ఓటు పోకుండా చూడటం, దొంగ ఓట్లు రాకుండా చూడటం, చచ్చిపోయిన వాళ్ళు ఓట్లు లేకుండా చేయటం, కరెక్ట్గా ఎన్రోల్మెంట్ అయ్యేలాగా చూసే బాధ్యత తెలుగుదేశం పార్టీ బిఎల్ఏలు తీసుకుంటున్నారు. ఇవాళ బిఎల్ఏలకు శిక్షణా కార్యక్రమాలు మొదలవుతున్నాయి. మొన్న 2వ తారీఖు రాష్ట్ర స్థాయిలో జరిగింది. ఇవాళ మొన్న చేసిన మహానాడు ఏ విధంగా విజయవంతమైందో మీరు చూశారు. 24 లక్షల మంది పార్టిసిపేట్ చేశారు. ఆన్లైన్లో ఎక్కడా లేదు, ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా చేశారు. దీన్ని కూడా అలాగే స్పెషల్ డివిజన్ దీన్ని కూడా కరెక్ట్గా వర్కౌట్ చేసుకొని సాధ్యం చేస్తామని సవినయంగా మనం చేస్తూ, మా కార్యకర్తలే కాదు ప్రజలారా మేల్కోండి. మీ ఓటు పవిత్రమైంది. భారత రాజ్యాంగం ప్రకారం మన ఓటు హక్కు చాలా పవిత్రమైంది. ఓటు హక్కు లేకపోతే ఏమీ సాధించడం. దేశ భవిష్యత్తుకి ఓటు హక్కు వినియోగమే ప్రధానమైంది కనుక దయచేసి అందరూ ఉపయోగం చేసుకొని మీ ఓటు ఉందో లేదో తెలుసుకుంటూ ముందుకు సాగమని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
వాళ్ళ గురించి దరిద్రం వదిలిపోయిందని నిరసన చేసుకోవడం కాదు. అయ్యో అధికారం 11 మందికి పరిమితమైన వాళ్ళకి బుద్ధి జ్ఞానం రావట్లా. ఏం చేయలేదు, 2 ఏళ్లలో ఏం చేయలేదు. నువ్వు 5 ఏళ్లలో ఒక రోడ్డు వేసావు. అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చామో ప్రతిపక్షంలో ఉన్నా సరే వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ చెప్పారు. ఇప్పుడు ఉచిత కంటి వైద్య శిబిరం ఆదివారం ఉదయం 8 గంటల నుంచి స్థానిక ఆనంద్ నగర్ పెట్టి కాన్వెంట్ రోడ్ లో ఉచిత కంటి వైద్య శిబిరం భరత్ నగర్ లో ఆధ్వర్యంలో జరిగింది. వాసన్ ఐ కేర్ హాస్పిటల్ నుంచి ప్రత్యేక వైద్య నిపుణులు ఈ కంటి శిబిరంలో పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ ఈ కంటి వైద్య శిబిరానికి అనూహ్య స్పందన రావడం పట్ల భరత్ ఆనందం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. వాసన్ ఐ కేర్ వారి ఆధ్వర్యం సౌజన్యంలో మార్గాని భరతరామ్ గారి ఆధ్వర్యంలో ఈవేళ స్థానిక 46వ వార్డు ఆనందనగర్ 100 అడుగుల రోడ్లో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందండి. ఈ వైద్య శిబిరంలో దాదాపు ఇప్పటికి 400 మంది పాల్గొన్నారండి. ఇంకా ఒక 300 మంది వచ్చే అవకాశం ఉంది. మా ఏరియాలో మా 46వ వార్డులో ఇప్పటి వరకు ఇలాంటి ఉచిత కంటి శిబిరాలు కానీ మా వైద్య క్యాంపులు కానీ పెట్టే దాఖలాలు లేవండి. ఎవరు వచ్చినా వాళ్ళు పని చూసుకుని పోవడం కానీ పేద ప్రజలను చూసే భరతరామ్ గారు ఉన్నంతకాలం ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ పెడతానని చెప్పారండి. వాళ్ళు పెట్టి చూపించారండి ఆయన. మన భరతరామ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా పొద్దున్న 7 గంటల నుంచి కొనసాగుతుందండి. ఇంకా అండి నేను 46వ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ అండి. నమస్కారం. రాజమండ్రి మాజీ పార్లమెంటు సభ్యులు జాతీయ అధికార ప్రతినిధి శ్రీ మార్గాన్ భరతరామ్ గారి ఆధ్వర్యంలో వాసన్ ఐ కేరు అలాగే జిఎస్ఎల్ వారు సౌజన్యం వీళ్ళందరితో కలిపి పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో 45, 46, 47 వార్డుల్లో ఈరోజు ఉచిత కంటి శిబిరం వైద్య శిబిరం పెట్టారు. ఈ శిబిరంలో అందరికీ కంటికి సంబంధించినటువంటి అన్ని పరీక్షలు చేస్తారు. అలాగే మందులు కూడా ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఆపరేషన్స్ కూడా మరి వారికి ఇచ్చినటువంటి డేట్స్లో కూడా నిర్వహిస్తూ ఉంటారు. అందువల్ల దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మంచి అవకాశాన్ని ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగాను, అలాగే ఇవాళ 46వ వార్డు ఇన్ఛార్జి కల్లి మురళి సౌజన్యం కాదు ఆధ్వర్యంలో ఇవాళ మొత్తం అందరినీ కలుపుకుని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నడిపిస్తున్నారు. దరిదాపు ఈ శిబిరంలోకి ఒక 1500 మంది వరకు ఈ శిబిరంలో వైద్యం చేయించుకుంటారనేటువంటి ఆలోచన ఉంది. అందుకు తగినటువంటి మందులు, అందుకు తగినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఈ వాసన్ ఐ కేర్ వారు, అలాగే కంటికి సంబంధించి ఈ అద్దాలు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది ఫ్రీగా. అందువలన దయచేసి పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఈ ఏరియాస్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ క్యాంప్లో పాల్గొని విజయవంతం చేసుకోవాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ. వైద్య శిబిరాల్లో ఒక నిరంతర ప్రక్రియలో భాగంగా ఇవాళ 45, 46 వార్డుల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది ఉచిత మెగా కంటి పరీక్ష, తదుపరి చికిత్సా విధానాన్ని కూడా ఉచితంగా చేయడానికి నిర్ణయించుకుని మార్గాన్ భరత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఈ 45, 46, 47 వార్డుల్లో 46వ వార్డుకి ఇన్ఛార్జిగా ఉన్న మన మురళీకృష్ణ గారు, అట్లాగే 45వ వార్డు అల్లు జయరాజు, లోవరాజు, అలాగే మిత్ర బృందం, అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ఈ 46వ వార్డు నాయకులు కార్యకర్తలు, 47వ వార్డు నుంచి కూడా తిరగటి దుర్గా ఇన్ఛార్జిగా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా జయప్రదంగా చేయటానికి వారు సన్నద్ధులై ఈ కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా చాలా ఆనందదాయకం. ఈ యొక్క కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని ఇందాకే మీకు చెప్పడం జరిగింది. ఈ నిరంతర ప్రక్రియలోనే వచ్చే కాలంలో ప్రతి వారం 10 రోజులకి ఒక రకమైన ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి, ప్రతి నెలలో ఏదో ఒక ఆదివారం ఈ శిబిరాన్ని మేము నిర్వహించడానికి నిశ్చయించుకున్నాం. ప్రతి 6 నెలలకి ఒక మెగా వైద్య శిబిరాన్ని అన్ని వ్యాధులకి హైదరాబాద్ నుంచి ఇక ఇతర పట్టణాల నుంచి నగరాల నుంచి కూడా వైద్యులు, సుప్రసిద్ధ వైద్యులను తీసుకొచ్చి ఈ వైద్య శిబిరాలని ఉచితంగా చేయడానికి నిశ్చయించుకున్నామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ రోజున ఆనంద్ నగర్ ప్రాంతంలో
45, 46 వార్డులకు సంబంధించి ఇవాళ ఐ క్యాంప్ని పెట్టించడం జరిగింది. ఈ రోజున ఐ క్యాంప్కి ఇన్ని వందల మంది ప్రజలు వస్తూ ఉన్నారు. వచ్చి వాళ్ళు కంటి పరీక్షలు చేయించుకొని ఎందుకంటే ఇక్కడ సాధారణంగా చూస్తూ ఉంటే అందరూ పెద్దవాళ్ళు కనబడుతున్నారు, దాంతోపాటు చిన్నపిల్లలు కూడా వస్తూ ఉన్నారు. అంటే నేను ఒకటే అంశం చెప్తా ఉన్నా, ఇవాళ గత ప్రభుత్వంలో మేము ఏ స్థాయిలో వైద్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చామో అదే స్థాయిలో ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల గురించి, ప్రజల కోసమై ఇవాళ వైద్య శిబిరము, ఉచిత కంటి పరీక్షలు వాసన్ ఐ కేర్ ద్వారాగా చేయించి వాళ్ళకి ఇక్కడే ఉచితంగా ఐకి సంబంధించి మందులు కానీ లేకపోతే ఐ డ్రాప్స్ కానీ ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే కళ్ళద్దాలు అవసరం ఉంటాయో అవి కూడా ఏర్పాటు చేస్తాము ఒక వారం 10 రోజుల్లో. దీంతోపాటు ఇంపార్టెంట్గా అంశం ఏంటంటే క్యాట్రాక్ట్కి సంబంధించి కానీ రెటీనాకి సంబంధించి కానీ ఎవరికైనా ఆపరేషన్లు చేయించాలన్నా కూడా ఆపరేషన్లు కూడా మార్గాని భరత్ ఫౌండేషన్తో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కూడా టైఅప్ అయ్యి ప్రజలందరికీ కూడా ఆపరేషన్లు చేయించే కార్యక్రమం కూడా చేయిస్తాము. ఇవాళ ఆ రాజమహేంద్రవరంలో ఉన్న నిరుపేదలందరి గురించి కూడా ఇదేదో ఒక్కసారి ఒక ప్రాంతంలో పెట్టి వదిలేయడం కాకుండా నిరంతర ప్రక్రియగా, అధికారం ఉన్నా లేకపోయినా నిరంతర ప్రక్రియగా రాజమహేంద్రవరం ప్రజల గురించి ఈ కార్యక్రమాలని ఐ క్యాంపులని వారం 10 రోజులకు ఒకసారైనా ఏర్పాటు చేసి రాజమహేంద్రవరం వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా సురక్షితంగా, ఆరోగ్యవంతంగా ఉంచే విధంగా కార్యక్రమం చేపడతాము. ఇది ఐ క్యాంపు, మెడికల్ క్యాంప్స్తో పాటు జాబ్ మేళా నిరంతరం జరుగుతుంది. జాబ్ మేళా కూడా ఒక 3వ విడత జాబ్ మేళా కూడా నాకు తెలిసి ఇంకొక 15-20 రోజుల్లో ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. దీంతోపాటు గర్భిణీ స్త్రీలకు సంబంధించి గర్భిణీ స్త్రీలందరికీ కూడా ప్రోటీన్ కిట్స్తో పాటు ఐరన్ సిరప్లు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా చేపడతాము. ఇవాళ రాజమహేంద్రవరం ఒక మోడల్ కిందన తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో జగనన్న ఏ స్థాయిలో అయితే కార్యక్రమాలు చేశారో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే స్థాయిలో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. సామాన్యులకు ఆధునిక వైద్యం అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో 25 సంవత్సరాల క్రితం విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసినట్లు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం జైన్ రోడ్లోని ఐఎంఐ హాల్లో విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్, పల్స్ హాస్పిటల్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాజమహేంద్రవరం శాఖ సంయుక్త ఆధ్వర్యంలో హార్ట్ అండ్ లంగ్స్ వ్యాధులపై ఉభయ గోదావరి జిల్లాల డాక్టర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. గుండె ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులపై నిర్వహించిన సదస్సుకు ఉపయోగ గోదావరి జిల్లాల నుంచి సుమారు 200 మంది డాక్టర్లు అవగాహన సదస్సులో పాల్గొన్నట్లు తెలిపారు. ఈ 4 ఆర్గాన్స్ ఉంటే ఎలా అయినా బతికేస్తారు. అలాంటిది అండ్ హార్ట్ అండ్ లంగ్స్ ఒక యూనిట్ని స్టార్ట్ చేసి అండ్ గత 20 సంవత్సరాలుగా లంగ్స్ని మనకి గురించి అవగాహన కలిగించి లాట్ ఆఫ్ కోవిడ్ టైంలో కూడా లాట్ ఆఫ్ పేషెంట్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఈ హార్ట్ను కూడా మొదలెడతాం అన్నది 2 కాంబినేషన్. ఎందుకంటే ఒకసారి హార్ట్ డిసీజ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ లంగ్ డిసీజ్ వస్తాయి, లంగ్ డిసీజ్ హార్ట్ డిసీజ్ కూడా వస్తుంది. 2 కూడా కంబైన్ చేస్తాం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఈ అప్డేట్ అన్నది మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఎంతవరకు చేస్తున్నాం చెప్తాం కూడా ఒక విధానం. అంటే మనం రాజమండ్రి ఎంతవరకు జరుగుతుంది, అలాగే ఈరోజు అప్డేట్లో కూడా రాజమండ్రిలో జరగనిది ఏదీ లేదు, ఇంక్లూడింగ్ ది స్టంట్ దగ్గర నుంచి బైపాస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్, ఇంక్లూడింగ్ విత్ ఇన్ షార్ట్ టైంలో కూడా హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ కూడా వస్తుంది. అంత మనకి ఇన్పుట్స్ ఉన్నాయి, అంత మంచి డాక్టర్లు ఉన్నారు. అలాగే ఈ గూడూరు హాస్పిటల్ కూడా, చెస్ట్ హాస్పిటల్ కూడా లాట్ ఆఫ్ వర్క్ చేస్తుంది. డెఫినెట్గా ఇలాంటి ప్రోగ్రామ్ ఇంకా జరగాలని కోరుతున్నాం. అండ్ రాజమండ్రిలో కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు 15 to 16 cath labs ఉన్నాయి. అండ్ no other place in the state of Andhra Pradesh. అండ్ ఆల్సో కార్డియాక్ సిటీస్ ఉన్నాయి, అండ్ ఆల్సో కార్డియాక్ ఎంఆర్ఐస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ది డిఎన్బి కోర్స్ ఉన్నాయి, అండ్ ఎండి కోర్సులు కూడా ఉన్నాయి. అలాంటి రాజమండ్రిని డెఫినెట్గా వన్ ఆఫ్ ది మేజర్ సెంటర్ ఇన్ ది కంట్రీ అవుద్ది, వన్ ఆఫ్ ది టూరిజం ప్లేస్ ఫర్ ది మెడికల్ టూరిజం అవుతుందని కోరుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ కొల్లూరు లక్ష్మణ్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, పల్స్ హాస్పిటల్స్.
ఇప్పుడు గన్ని భాస్కర్ సార్ చెప్పినట్టు ఇప్పుడు రాజమండ్రిలో కూడా మనకి కార్పొరేట్ మన మెట్రో నగరాల్లో ఏదైతే జరుగుతాయో అత్యాధునిక వైద్య సేవలు కార్డియాలజీ పరంగా అన్నింటిని కూడా మనం ఉభయ గోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. గత 2 సంవత్సరాల కాలంలో మేము లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అయినటువంటి టావీ, అదేవిధంగా మైక్రా, అదేవిధంగా మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా రాష్ట్రంలో తొలిసారిగా పల్స్ హాస్పిటల్ ద్వారా చేసామని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. సో మనకి మెడికల్ ఫీల్డ్ ఇప్పుడు కూడా ప్రతిరోజు కూడా అడ్వాన్స్మెంట్ ఎక్కువ వస్తుంటాయి, అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మా ఈ ప్రయత్నం ఏంటంటే ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న డాక్టర్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి సుమారు 200 నుంచి 300 మంది డాక్టర్స్ మనకి ఫిజికల్గా వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఈ కార్డియాలజీ మరియు కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగాల్లో గత సంవత్సరంలో వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ ఉన్నాయని వారందరికీ కూడా అవగాహన పెంపొందించడం కోసం ప్రతి సంవత్సరం కూడా ఇలాగ మేము హార్ట్ అండ్ లంగ్ అప్డేట్ ప్రోగ్రామ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మన జూన్ 7వ తారీఖున ఈరోజు ఇక్కడ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ ఇంత విజయవంతంగా జరగడానికి అందరి సహకారం జరుగుతుంది. థ్యాంక్ యూ. వారం వారం ఆదివారం ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు అందరికీ ప్రభుత్వ ఫలాలు అందించేలా మాజీ కార్పొరేటర్ బొమ్మనమైన శ్రీనివాస్ వినూత్న కార్యక్రమానికి ఆదివారం శ్రీకారం చుట్టారు. 3వ వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ బొమ్మనమైన శ్రీనివాస్ ప్రజల నుంచి విజ్ఞాపనలు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం 2015 నుంచి వారం వారం ప్రజా సమస్యల పరిష్కారం కార్యక్రమానికి వ్యవస్థాపకుడిగా ఉన్నట్లు తెలిపారు. సమస్యలు ఏమైనా ఉంటే తమ వద్దకు తీసుకురావాలని కోరారు. నమస్కారాలు. నా పేరు బొమ్మనమైన శ్రీనివాసు. నేను గత 41 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీలో సేవలు చేస్తున్నాను. ఒక వార్డు కార్యకర్త కానుండి, వార్డు ప్రెసిడెంట్ కానుండి, రూరల్ మండల్ బీసీసీఎల్ సెక్రటరీ నుండి, అర్బన్ జిల్లా బీసీఎల్ సెక్రటరీ నుండి, ది ఓల్డ్ క్లాత్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా, అలాగే నెహ్రూనగర్ స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ చైర్మన్గా, హై స్కూల్ చైర్మన్గా, బీసీసీఎల్ సెక్రటరీగా, దాసరి సంక్షేమ సంఘం జిల్లా ప్రెసిడెంట్గా, వార్డు కార్పొరేటర్గా ఎన్నో సేవలు చేశాను. మరి మాకు అనుభవం ఉంది కాబట్టి మా ఆదిరెడ్డి అప్పారావు గారు మరి నా గురువు గారు, ఆయనతోటే మరి ఏ పార్టీ అయినా సరే మరి ఆదిరెడ్డి అప్పారావు గారు వెనకాలే నేను ఈ రోజు వరకు కూడా ఉన్నాను. గత 2039-2017 ఇదే మరి మా ఇంటి దగ్గర ఇక్కడే బహిరంగ సభ పెట్టి వారం వారం ఆదివారం ప్రజా సమస్యల పరిష్కారం అని పెట్టాను. అది కూడా మా గురువు గారైన ఆదిరెడ్డి అప్పారావు గారిని సంప్రదించి, అన్నయ్య గారు చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ చేస్తున్నారు, మరి అందుచేత మనం కూడా వారం వారం ఆదివారం ప్రజా సమస్యల పరిష్కారం పెడదామంటే బాగుంటుందండి అని ఆదిరెడ్డి అప్పారావు గారు కూడా నాకు చేయూతనిచ్చారు. ఆ తర్వాత ఇక్కడే బహిరంగ సభ పెట్టి ఆ రోజున స్టార్ట్ చేసాం. భవానీ గారు ఎలక్షన్ అయ్యేంత వరకు మరి ఇది జరిగింది. ఇదిగోండి మన చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తితో ఆ రోజున సోమవారం అన్నాను కదా, నేను స్ఫూర్తితో మా ఆదిరెడ్డి అప్పారావు గారి సారథ్యంలో మా యువ కిషోరం ఆదిరెడ్డి వాసుబాబు గారు నాయకత్వంలో బొమ్మనమైన శ్రీనివాస్ ఆధ్వర్యంలో, ఇదిగోండి లాస్ట్లో బొమ్మనమైన శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ రోజున ఇది మీడియాలో మరి చెప్పడానికి చాలా లేట్ అవుతుంది. నేను పెట్టిన దీనికి అందరు మీడియాలో వచ్చారు, సాక్షి మీడియా కూడా వచ్చిందండి ఆ రోజున. ఏంటి అని చెప్పి ఈ పేపర్ తీసుకెళ్ళారండి. ఇదే పేపరు ఆ రోజున కూడా ప్రింటింగ్ అయింది, ఇదే పేపరు. మరి వైఎస్ఆర్ నెగ్గిన తర్వాత నేను ఎన్ని పథకాలు పెట్టానో ఆ పథకాలు కాపీ పెట్టి జగన్ గారు సచివాలయాన్ని ఏర్పాటు చేసి, సచివాలయంలో నేను చేసిన కార్యక్రమాలే ఏది కూడా ఒకటి కూడా లేదండి. చూడండి, కావాలంటే మీకు ఇస్తాను. నేను చేసిన కార్యక్రమాల్లో ఈ రోజున సచివాలయంలో పనిచేస్తున్నాయండి. ఆ రోజున నేను పెట్టిన కార్యక్రమాలు జగనే కాపీ కొట్టి చేసుకున్నాడు. ఈ రోజు వరకు సచివాలయాలు జరుగుతున్నాయంటే మరి నేను పెట్టిన ఈ కార్యక్రమాలు. మరి ఆ రోజున భవానీ గారు నెగ్గిన తర్వాత మరి ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఇంకా చేసుకుంటున్నారు అని చెప్పేసి మనం వదిలేయడం జరిగింది. ఆ తర్వాత మనం ఆదిరెడ్డి అప్పారావు గారికి చాలా కృషితో మరి ఎమ్మెల్యే గారికి 70,000 మెజార్టీతో నెగ్గించడం కూడా జరిగింది, మీకు తెలుసు. ఆ తర్వాత ఎమ్మెల్యే గారిని నేను అడిగాను, మరి ఇలా పెడతానండి అంటే, లేదండి మీకు అక్కర్లేదు తర్వాత పెడుతులే అని ఎమ్మెల్యే గారు చెప్పారు. అలాగే వదిలేసాం ఈ రోజు వరకు. మళ్ళీ తర్వాత మొన్న ఏమంటే ఇలాగ వారం వారం ఆదివారం ప్రజా సమస్యల పరిష్కారం పెడతామని చెప్పేసి ఆల్రెడీ మాట్లాడితే, లేదు శ్రీనివాసు సోమవారం ఆదివారం నేను ఏ విషయం చెప్తానన్నారు. ఆ టైం అడిగారు, ఆ కమిటీ వేస్తానన్నారు. ఆ కమిటీ లేదు, ఏమీ లేదు. మరి అప్పారావు గారు చెప్పాను, పర్లేదు శ్రీనివాసు నువ్వు మంచితనంగా. దేశ ప్రజలపై పెరుగుతున్న ఆర్థిక భారాలు, నిరుద్యోగం, ధరల పెరుగుదల, విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసిన పేపర్ లీకేజీలు, ప్రజారంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక హక్కులపై
దాడులకు వ్యతిరేకంగా జూన్ 9న దేశవ్యాప్తంగా నిర్వహించే నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. సిపిఎం తూర్పుగోదావరి జిల్లా విస్తృత సమావేశం శనివారం సిపిఎం కార్యాలయంలో జువల రాంబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేసిందని విమర్శించారు. సామాన్యుడి నుంచి మధ్యతరగతి వరకు కూడా ఉపయోగించే పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలన్నింటినీ పెంచడం చాలా దుర్మార్గం. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అంతర్జాతీయ విపణిలో $105 ఉన్నటువంటి సందర్భంలో కూడా $72 పెట్రోల్ ధర ఉంది. కానీ ఈరోజు $107 ఉన్నా కానీ ఇప్పుడు $117 పెట్రోల్ ధర పెరగటం, $111 డీజిల్ ధర పెరగటం, అదే రకంగా ఏంటంటే సిఎన్జి మిగిలినటువంటి గ్యాసుల ధర పెరగటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దీనికి కేంద్ర ప్రభుత్వం గతంలో ఏదైతే అంతర్జాతీయ మార్కెట్లో కానీ ధరలు పెరిగితే వాటిని బ్యాలెన్స్ చేయడానికి ప్రభుత్వ కంట్రోల్ ఉన్నదో ఆ కంట్రోల్ని వాజ్పేయి ప్రభుత్వం తీసేసింది. ఇది కొనసాగుతూ ఉంది. దాంతోపాటు ఆయిల్ పూల్గా పెట్టుకున్నటువంటి దాన్ని కూడా వాటిని కూడా తొలగించడమే కాదు, ఈ 12 సంవత్సరాల కాలంలో 65 లక్షల కోట్ల రూపాయల భారం ప్రజల మీద మోపింది మోడీ ప్రభుత్వం. అందులో 40 లక్షల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పన్నులే ఉన్నాయి. ఈ మాట మేము కాదు చెప్తున్నటువంటిది, కేంద్ర ప్రభుత్వం యొక్క గణాంకాలు చెబుతున్నాయి. దాంతోపాటుగా కార్పొరేట్లకు ఇచ్చినటువంటిది మరొక 25 లక్షల కోట్ల రూపాయలు. అది అంబానీకి కావచ్చు, మిగిలినటువంటి అదానీకి కావచ్చు, వీళ్ళందరికీ కూడా మేము ఈరోజు చెప్తున్నాం, మోడీ గారు మన భారతదేశం యొక్క 140 కోట్ల మంది ప్రజల యొక్క స్వతంత్రతని మీరు ట్రంప్ గారి చేతిలో పెట్టడం వలన మనకి చౌకగా దొరికేటటువంటి ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేయలేం, రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేయలేం. అమెరికా చెప్పినట్టంత తలనొప్పి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ మళ్లీ అధికారంలోకి రావడం తథ్యమని రాజమహేంద్రవరం నగరంలోని అన్ని 42 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేయడాన్ని ఎవరూ అడ్డుకోలేరని వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు పీతా రామకృష్ణ అన్నారు. స్థానిక 40వ వార్డు టింబర్ డిపో యార్డ్లో వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ సభ్యులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల 40వ వార్డుకు చెందిన టీడీపీ నాయకుడు రాజమహేంద్రవరం నగరంలో వైఎస్ఆర్సీపీని కనబడకుండా చేస్తామని, ఇతర వార్డుల్లో పార్టీ జెండా ఎగరనివ్వమని చేసిన వ్యాఖ్యలను తాము సవాల్గా స్వీకరిస్తున్నామని తెలిపారు. అండి, మన తూర్పుగోదావరి జిల్లా బీసీసీఎల్ వైస్ ప్రెసిడెంట్ అండి. ఇప్పుడు ముఖ్యంగా నేను అందరికీ చెప్పవలసిన చిన్న విషయం ఉందండి. మొన్న ఎవరో మన 40 వార్డట సింహాస్ వెంకటేష్ అట మార్గాని భరతరామ్ గారిని వార్డులోకి రానివ్వను, జెండా ఎగరైనవను అని చెప్పేసి చెప్పుకొచ్చారండి. ఇప్పుడు మార్గాని భరతరామ్ గారు వార్డులోకి వచ్చి జెండా ఎగరేయడం అని చెప్పేసి అన్నాడండి. అది వార్డులోకి రాకపోవడానికి మీ వార్డంతా మీ అయ్యే జాగిరి కాదు కదండి. ఇది వైఎస్ఆర్ జెండా అనేది ఎగరేసే స్థాయి అయితే నీకైతే లేదు. మార్గాని భరతరామ్ గారు మాట్లాడే స్థాయి అయితే అస్సలు లేదు నీ గురించి, నీ దగ్గర అయితే. ఇప్పుడు మీరు చెప్పవలసింది ఒకటి, ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ప్రజలకి ఏదైనా సరే చేద్దామని చెప్పేసి పరిపాలించండి. ఎప్పుడు కూడా ఇప్పుడు భరత్ గారి మీద బురద జల్లే కార్యక్రమం అయితే మీరు చేయకండి. ఎందుకంటే ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు, 40 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు నేను అధికారంలో ఉన్న వాళ్ళు చూశాను. రాజమండ్రి డెవలప్మెంట్ చేసినట్టు ఎవరు కూడా డెవలప్మెంట్ చేయలేదండి. ఎందుకంటారేమో, ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదండి, ఈవీఎం ఎమ్మెల్యే గారు వాళ్ళ నాన్నగారు 5 సంవత్సరాలు ఎమ్మెల్సీ చేశారండి, అభివృద్ధి ఏం చేయలేదండి. తర్వాత వాళ్ళ అమ్మగారు ఉన్నారండి, మేయర్ చేశారండి, ఆవిడ ఏమి చేయలేదండి. ఆవిడ సతీమణి గారు భవానీ గారు ఉన్నారండి, ఆవిడ ఏమీ చేయలేదండి. మీరు ఇప్పుడు మీ అన్నగారు అన్న తర్వాత 2 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారండి. ఏదైనా ఒక్క పని రాజమండ్రికి ఈ ఆదిరెడ్డి ఫ్యామిలీ నుంచి వచ్చింది అని చెప్పేసి ఏదైనా ఒక్కటి చూపించండి, మేము ఒప్పుకుంటాం. ఇప్పుడు మార్గాని భరతరామ్ గారు అంటారా, మీరు కళ్ళతో మీరు చూస్తున్నారో లేదో తెలుస్తలేదు నాకు. ఎందుకంటే రాజమండ్రి ఇంత ఒక డెవలప్మెంట్ అయిందంటే ఒక భరతరామ్ గారి పేరు. అది ఏంటంటే ఇప్పుడు మోరంపూడి ఫ్లైఓవర్ అవ్వచ్చు, ఇంకా పార్కులు అవ్వచ్చు, ఇవన్నీ చేయవచ్చు. అవి మీరు ఏం చేస్తున్నారండి, ఆయన డెవలప్ చేసిన దానికి శిలాపలకాలు, ఆయన శిలాపలకాలు పగలగొట్టి మీ శిలాపలకాలు ఎట్టుకోవడం తప్ప కానీ మీరు చేసే పని అయితే ఇంకేం లేదండి. ఇప్పుడు 42 వార్డుల్లో కూడా మీరు జెండా ఎగరైనట్టున్నారు కదండి. జెండా కాదండి, ఇప్పుడు నేను సవాలు విసురుతున్నాను మీ ఎమ్మెల్యే గారిని. ఇప్పుడు నమస్కారం.
నా పేరు పేద రామకృష్ణ, రాజమండ్రి వైఎస్ఆర్సీపీ సిటీ బీఎస్ఎల్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. మరి 2 రోజుల క్రితం నేను ఒక వీడియో లింక్ ఒక ఫ్రెండ్ వాళ్ళు పంపితే చూశాను. ఆ వీడియోలో ప్రెస్ మీట్లోని ఒక వ్యక్తి అదేంటంటే నేను కూడా ఆ ప్రెస్ మీట్ జరిగిన తర్వాత వాటిలోకి వచ్చి కనుక్కున్నాను అసలు ఎవరు ఆయన వ్యక్తి, మాట్లాడిన వ్యక్తి అంటే బ్రాకెట్ వెంకటేష్ అని చెప్పేసి అని అంటున్నారు. ఎందుకు అలా పిలుతున్నారంటే పొద్దున్న లేతీలు వితౌట్ పర్మిషన్లతో ఇక్కడ బ్రాకెట్ నడిపి ఈ వాటాలు వేసుకునే తరుణంలో వాళ్ళకి గొడవలు అయ్యి ఆ గొడవల్లో ఏదో మన కుర్రోళ్ళు కూడా ఇరుక్కున్నారు. ఆ ఇరుక్కున్న దాంట్లోని దాని మీద ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ కుర్రోడు ఏమన్నాడంటే 40 వార్డులోకి అడుగు పెట్టనును, అలాగే 42 వార్డులో కూడా అడుగు పెట్టను అని చెప్పేసి అన్నాడు. అసలు అరే బాబు నువ్వెవరు అడుగు పెట్టకపోవడానికి? 40 వార్డు కాదు 42 వార్డులో కూడా జెండా నేను ఎగరేస్తాను, 40 వార్డులో కూడా ఎగరేస్తాను. ఇగో మరి ప్రజెంట్ 40 వార్డులు ఉన్నాను. ఇగో నీ పుల్లర్తి ఏరియా నీ బాగా ఇక్కడే తిరుగుతుంటే పొద్దున్న లేతే ఇదే ప్లేస్లో ఉన్నాను. ఆయన దాకా ఎందుకు నాకు ఫోన్ చేయి, నేను వస్తాను, ఎక్కడ రావాలో చెప్పి వస్తాను. నేను పక్కన ఏదో ఎమ్మెల్యే గారు కూర్చున్నాడు కానీ చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి మీరు చేసేదేమో పొద్దున్న లేదా ప్యాకెట్లు బ్రాకెట్ అట్లు ఆడుకొని మళ్ళీ ఎంపీ గారి మీద బురజలుతారండి. మళ్ళీ ఇంకోటి ఏంటి, ఈరోజు మేము ఈ స్థాయికి రావడానికి 1,00,000 మెజార్టీ రావడానికి మేము చేసిన అభివృద్ధి మాకు ఇంత వరకు మెజార్టీ ఇచ్చింది అని అంటున్నారు. బాబు మీకు చెప్పేదల్లా ఒకటే, మీరు నెగ్గింది ఈవీఎంల ద్వారాగా నెగ్గారు. మీరు చేసే అభివృద్ధి ఒకటే అభివృద్ధి, ఇసుక మాఫియా, గంజాయి, బ్లేడ్ బ్యాచ్, ఆడవాళ్ళది చైన్ స్మాకింగ్, తర్వాత ల్యాండ్ మాఫియా, ఇవే మీరు చేసేవన్నీ కూడా. నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో మా మార్గన్ భరతరామ్ గారి గురించి 42 వార్డుల్లో ఆయన రానివ్వను, ఆ జెండా ఎగనవు. నేను చెప్తాను ఈ పదం 42 వార్డులు కాదు 50 వార్డుల్లో కూడా మా జెండా ఎగరేస్తాం. దానికి భరతరామ్ గారు ఎంత అభివృద్ధి చేశారు. మీరు పక్క ఊరు వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి. ఈ రాజమండ్రి ఎవరు డెవలప్మెంట్ చేశారంటే మార్గన్ భరతరామ్ గారు. ఇప్పుడు ఎమ్మెల్యే కింద ఎంతమంది చేశారు మీరు ఎవరికి తెలియదు. మీరు ఎవరైనా ఏదైనా కార్యక్రమం చేస్తే రాజమండ్రి డెవలప్ చేస్తుంటే మీ పేర్లు చెప్పుకుంటారు. ఎమ్మెల్యే గారు కానీ ఇప్పటి నుంచి మీరు దగ్గర మీ నాన్నగారు ఎమ్మెల్సీ చేశారు, మీ మిసెస్ గారు, మీ అమ్మగారు వీళ్ళందరూ చేశారు, కానీ మీ పేర్లు ఎవరికి తెలియదు. కానీ ఒక్క మాట, రాజమండ్రి డెవలప్ చేసిందంటే మార్గన్ భరతరామ్ గారు. మీరు అన్నారు 2029లో గెలిపించుకుంటామని, మేము అన్నాం ఆయన 2029లో మార్గన్ భరతరామ్ గారు ఎమ్మెల్యే గారు అవుతారు, ఆయన మేము గెలిపించుకుంటాం. ఇది జగ్గంపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన వెంకటేశ్వర క్లినిక్ ను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. 7/6/2026 ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు కెంకం రమణ మెడపైన స్టేట్ బ్యాంక్ ప్రక్కన జేవీఆర్ దగ్గర జరిగిన కార్యక్రమంలో రిబ్బన్ కత్తిరించి క్లినిక్ ను ప్రజలకు అంకితం చేశారు. పాటంశెట్టి విశ్వనాథం, కొండయమ్మ దంపతుల కుమారుడు డాక్టర్ పాటంశెట్టి చంద్రశేఖర్ ఈ క్లినిక్ ను నెలకొల్పారు. సాధారణ వైద్యంలో ఉన్నత విద్య పూర్తి చేసిన డాక్టర్ చంద్రశేఖర్ ఇకపై జగ్గంపేట ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందించనున్నారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్, ప్రొఫెసర్ బుర్రి రాంబాబు, కెంగన్ రమణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చంద్రశేఖర్. నాది ఎండి జనరల్ మెడిసిన్ పూర్తయింది. ఇవాళ వెంకటేశ్వర క్లినిక్ అని చెప్పి జగ్గంపేట కెంగం రమణ గారి మేడ పైన ఓపెన్ చేయడం జరిగింది. మేము మా దగ్గర షుగర్కి, థైరాయిడ్, బీపీ, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ అన్ని రకాల జ్వరాలకి, విష జ్వరాలకి, శ్వాసకోశ వ్యాధులకి, గుండె సంబంధిత వ్యాధులు అన్నింటికి వైద్యం చేయబడును. జగ్గంపేట పరిసర ప్రాంత ప్రజలకి మెరుగైన వైద్యం అందించి వాళ్ళు
ఇన్నాళ్ళు ఏదన్నా చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కడితో దూరం వెళ్లాల్సి వచ్చేది వైద్య పరంగానే. సో ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండేలా జగ్గంపేటలో మేము స్థాపించామండి. సో మా సేవలు అందరూ మీరు వినియోగించుకుంటారని కోరి ప్రార్థిస్తున్నాం. ఈ హాస్పిటల్ ఓపెన్ చేసిన శాసనసభ్యులు జ్యోతుల్ నెహ్రూ గారికి, జ్యోతుల్ నవీన్ గారికి, టీడీపీ అధ్యక్షులు జ్యోతుల్ నవీన్ గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సమాజ సేవలో చిన్నారులను భాగస్వామ్యం చేయాలనే గొప్ప సంకల్పంతో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు మండపాక అప్పన్నదొర వెంకటలక్ష్మి దంపతుల మనవరాలు వరపుల దుర్గాప్రసాద్ సుమారిక దంపతుల కుమార్తె విజయ గీతిక భవ్య 4వ పుట్టినరోజును జగ్గంపేట ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లో అర్థవంతంగా నిర్వహించారు. పేదల సమక్షంలో కేక్ కట్ చేసి చిన్నారి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అప్పన్నదొర మాట్లాడుతూ మా ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ చేస్తున్న సేవా కార్యక్రమాలే మాకు స్ఫూర్తి. చిన్నతనం నుంచే పిల్లలకు సామాజిక సేవ అలవాటు చేయాలనే ఉద్దేశంతో మా మనవరాలు పుట్టినరోజును అన్న క్యాంటీన్లో పేదల మధ్య జరుపుకున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా మనవరాలు విజయ గీతిక భవ్య పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లో పేదలకు ఉచితంగా అన్నదానం నిర్వహిస్తున్నాం. మన ప్రీతమ నాయకులు జగ్గంపేట శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు, మన ప్రీతమ యువనేత కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల్ నవీన్ గారు స్ఫూర్తితో వారు చేసే సేవా కార్యక్రమాల స్ఫూర్తితో మరి ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఎందుకంటే చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాలు అలవరిచినట్లయితే వారు కూడా సేవల్లో పాల్గొంటారనే ఉద్దేశంతో ఆర్పాటాలకు దూరంగా మరి మా మనవరాలు పుట్టినరోజు సందర్భంగా ఈ పేదవారికి అన్నదానం కార్యక్రమం నిర్వహించాం. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా అన్న పెళ్లి రోజు కానీ, అలాగే వర్ధంతి కానీ, జయంతి కానీ, పుట్టినరోజు కానీ ఉంటే ఈ అన్నా క్యాంటీన్లో మరి పేదలకు అన్నదానం చేయండి. మరి అందరూ కూడా ఇదే స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో 30 ఏళ్ల పాటు కూటమి పాలన సాగాలి. క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీల సదస్సులో ఎమ్మెల్యే గోరంట్ల. గర్భిణీలకు ప్రోటీన్ కిట్స్, ఐరన్ సిరప్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతాం. ఉచితకంటి వైద్య శిబిరం సక్సెస్ పట్ల మార్గాని భరత్రామ్ హర్షం. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం తథ్యం. వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు పీతా రామకృష్ణ ధీమా. జగ్గంపేటలో చిన్నారి విజయ గీతిక భవ్య పుట్టినరోజు వేడుకలకు సేవారూపం. అన్న క్యాంటీన్లో 500 మందికి అన్నదానం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.